शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः हरलीलावताराय शङ्कराय परौजसे कैवल्यकलनाकल्पातरवे गुरवे नमः। सीतारामस्वामी ने जैसिन नेरमदेमी सीतारामस्वामी ने जैसिन नेरमदेमी ख्यातिगनी पदकंज युगलमुनु प्रीति तोदलपग भेदमिंचितिनो सीतारामस्वामी ने जैसिन नेरमदेमी రంగుగన పదివేళ్లకు రత్న పుటుంగరములు నిన్నడిగితిన సంగరు బంగరు శాలువ పాగాలంగీలడిగట్లడిగితిన రంగుగన పదివేళ్లకు రత్న పుటుంగరములు నిన్నడిగితిన సంగరు బంగరు శాలువ పాగాలంగీలడిగట్లడిగితిన చంగట భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితిన మువ్వల గొలుసులు ముత్యపు సరములు అంగనలకు నిన్నడిగితిన సీతారామస్వామి నే చేసిన నేరమదేమి ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగిదిన కోమలమగుని మెడలో పుష్పపు దామములిమ్మని అడిగితిన ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటం బడిగితిన కోమలమగుని మెడలో పుష్పపు దామములిమ్మని అడిగితిన మోమోటం పడకుండగనీదగు మురుగులు గొలుసులు నడిగితిన కమలేక్షణమిమ్ము సేవించుటకై ఘనముగరమ్మని పిలిచితి గాని సీతారామస్వామి నే చేసిన నేరమదేమి ఖ్యాతిగని పదకంజ యుగలమును ప్రీతితో దలపగ భేదమించితునో సీతారామస్వామి నే చేసిన నేరమదేమి సీతారామస్వామి నే చేసిన నేరమదేమి సీతారామస్వామి నే చేసిన నేరమదేమి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి స్తోత్రములు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి రచనలు అనేకం ఉండగా దాంట్లో ఒకటి దక్షిణామూర్తి స్తోత్రములు అని చెప్పని 3వ శ్లోకం. యస్య ఏవ స్ఫురణం, యస్య ఏవ ఎవరి యొక్క స్ఫురణం ప్రకాశము చేత సదా ఎల్లప్పుడూ కూడా ఆత్మకం అసత్కల్పార్థకం భాసతే, అసత్తై ఉన్నటువంటి జగత్తంతియు కూడా భాసతే ప్రకాశిస్తూ ఉన్నదో, సాక్షాత్ తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్ యః, బోధయతి ఆశ్రితాన్ తనను ఆశ్రయించినటువంటి ఋషీశ్వరులకు బోధ చేస్తున్నటువంటి విధానము సాక్షాత్ తత్వమసీతి వేదవచస. కాబట్టి వేదవాక్కులై ఉన్నటువంటి మహావాక్య బోధ, ఆశ్రితులై ఉన్నటువంటి మహాత్ములకు ప్రబోధాలు చేస్తున్నటువంటి యస్సాక్షాత్కరణాత్ భవేత్ నా పునః ఆవృత్తి భవాంభోనిధౌ యః సాక్షాత్, ఏ యొక్క బ్రహ్మ సాక్షాత్కారం పొందటం కారణముగా పునః తిరిగి మరలా ఆవృత్తి భవ అంభోనిధౌ భవ, ఈ పుట్టుకలు అనేటువంటి యొక్క అంభోనిధి అనగా సముద్రం, ఈ పుట్టుకలు అనేటువంటి ఒక మహాసాగరం అన్నారు, భవసాగరం అన్నారు కదా. అలాంటి యొక్క భవసాగరము నుండి ఉద్ధారకం చేసేటువంటి దక్షిణామూర్తి ఉన్నాడు. అంటే దక్షిణామూర్తి స్వామికి తస్మై అటువంటి శ్రీ గురుమూర్తయే, దక్షిణామూర్తి గురుమూర్తికి నమః ఇదం నమస్కారములు చేస్తూ ఉన్నాను అని శంకర భగవత్పాదాచార్యుల వారు పరమేశ్వరునికి నమస్కరిస్తూ ఉన్నటువంటి విధానము. దీంట్లో మనం తత్వమసి వాక్యం మీద ప్రయాణం చేస్తూ ఉన్నటువంటిది. సాక్షాత్ తత్వమసీతి వేదవచస, కాబట్టి వేదవాక్కుగా ఉన్నటువంటిది మహావాక్యం. వేదవచస అన్నప్పుడు వేదవాక్కు చేత తృతీయ భక్తి ఏకవచనం కనుక అది వేదం ప్రతిపాదిస్తూ ఉన్నది. వేదమాత, వేదం మాత అన్నారు, వేదమాత అన్నారు, అట్లనే గీతామాత అన్నారు. అన్నీ కూడా మాతృమూర్తి, మాతృస్వరూపమునందే ఉన్నటువంటి విధానం మనకు వేదమాత మరి చక్కటి విషయాన్ని బోధిస్తూ ఉన్నటువంటిది. తత్వమసి ఇది వేదవచస, తత్వమసి మహావాక్యాన్ని మహాత్ములు చెప్పే విధానములో ఏ యొక్క భేదత్వమునకు హేతువై ఉన్నటువంటి యొక్క వాచ్యార్థమును తొలగించగా అభేదత్వముగా ఉన్నటువంటి ఏ చేతన ద్వయమున్నదో ప్రత్యేగాత్మ పరమాత్మ అని, అట్టి ప్రత్యేగాత్మ పరమాత్మలకు ఏకత్వమును పొందింపజేసేటువంటి యొక్క విధానం తత్వమసి మహావాక్యము అని మహాత్ములు ఈ వాక్యము యొక్క విషయం మీద విధముగా బోధిస్తూ ఉన్నారు. అనగా జీవుడు అన్నప్పుడు జీవుని యందు తొలగింపబడేటువంటి యొక్క అంశములు చేరి ఉన్నాయి. అట ఈశ్వరుని యందు కూడా వాచ్యార్థమై ఉన్నటువంటి యొక్క భాగాలు ఉన్నాయి. రెంటిని కూడా జహద లక్షణ ద్వారా తొలగింపజేయబడ్డప్పుడు మరి అజహత్ దాంట్లో ఉన్నటువంటి చేతన ద్వయాన్ని తీసుకున్నప్పుడు వాటికి ఐక్యతా విధానం ఏర్పడుతుందని చెప్పేసి అని ఈ తత్వమసి బోధ అని మహాత్ములు చాలా గొప్పగా ప్రబోధించే విధానము ఉంటుంది. కనుక మరి తత్తు త్వం అసి, తత్తు అనగా అది, త్వం అనగా నీవు, అసి అయి ఉన్నావు. ఇది చాలా తేలిగ్గా చెప్పుకునేటువంటి యొక్క అంశమే. కానీ మరి ఆ అన్వయ విధానం మాత్రం చాలా శ్రమతో చేరి ఉన్నటువంటి విధానము. ఎందుకని చెప్పనంటే తప్పద మరి స్వరూపమై ఉన్నటువంటి ఈశ్వరుడు, త్వంపద స్వరూపమై ఉన్నటువంటి జీవుడు.
కాబట్టి జీవుడు అనేటువంటి అతడు ఈశ్వరుణ్ణి చేరుకోవాలని చెప్పన్నట్లయితే చాలా ప్రయాసతో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. ఊరికే బోధా విధానములో ఈ జీవుడే ఈశ్వరుడు అనేటువంటి యొక్క మాటలు మనం సులభంగా వాడేస్తాం. కానీ మరి అక్కడ ఏ యొక్క అనాత్మ ఉన్నదో అనాత్మ అంతటిని కూడా తొలగింపజేసుకోగలిగితేనే ఈ జీవుడు ఈశ్వర సాన్నిధ్యానికి పోవటం అనేటువంటి యొక్క విధానం ఉంటుంది. ఈశ్వరుడు అన్నప్పుడు శుద్ధ సాత్వికము, శుద్ధ సాత్విక విద్యతో చేరి ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. శుద్ధ సాత్విక ప్రకృతి, శుద్ధ సాత్విక విద్య అన్నారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః భజంతి అనన్యమనసః జ్ఞాత్వా భూతాదిం అవ్యయం జ్ఞాత్వా. మహాత్ములు అనన్య మనస్కులై ఆ యొక్క సర్వేశ్వరుణ్ణి ఆరాధించి సమస్త కల్మషాలను పోగొట్టుకొని మరి ఆ విద్య అనేటువంటి ఒక దాన్ని ఆశ్రయించి మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః అన్నారు. కాబట్టి దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తత్వత్వం అసి అన్నటువంటి పదం చెప్పాల్సి ఉంటుంది. అనగా ఎవరో దైవీ ప్రకృతిం ఆశ్రితాః వారి విషయం అన్నమాట. అలాంటి దైవీ ప్రకృతి దాన్నే విద్య అన్నారు. విద్యయా అమృతం అశ్నుతే ఈశావాస్యం. విద్యయా విద్య చేత అమృతం అశ్నుతే. కాబట్టి విద్య అనేటువంటి దాన్ని పొందటం కారణముగా అమృతం అశ్నుతే చక్కగా వాళ్ళు ఈశ్వరత్వం గలవారై ఆ ఈశ్వరత్వము నుండి శుద్ధ బ్రహ్మమును వారు సులభముగా గాంచగలుగుతూ ఉన్నారు అర్థం. అవిద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్యను దాటాలి. అవిద్యయా అవిద్య ద్వారా మృత్యుం తీర్త్వా అనే మాటల్లో మనకు ఈశావాస్యంలో వస్తాయి. మోఘాశ మోఘ కర్మాణః మోఘ జ్ఞాన విచేత సహ రాక్షసీం ఆసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. రాక్షసీ సంబంధమై మోహిని సంబంధమై ఆసురీ సంబంధమై ఉన్నటువంటి ప్రకృతిలో చేరి ఉన్నటువంటి వాడు జీవుడు. వీరిని తీసుకుపోయి ఈశ్వరుడు అని చెప్పినట్టు ఎట్లా? ఈశ్వరుడేమో శుద్ధ సాత్విక విద్య, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి. ఆ శుద్ధోపాధితో చేరి ఉన్నటువంటి ఈశ్వరుడు మరి మలినోపాధితో చేరి ఉన్నటువంటి వీడిని ఈశ్వరుడు అని చెప్పి అంటున్నాము అంటే ఎప్పుడు అనాలిసి వస్తుంది అన్నటువంటి మాటకి మహాత్మానః మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రితాః అది వాళ్లకు మాత్రమే వర్తింపబడుతుంది. తత్వం అసి. కాబట్టి కల్మషాలన్నీ ఇక్కడ చేరున్నాయి. ఇవన్నీ కడుక్కోవాలగా వీడు. అవిద్యా సంబంధమైన కల్మషాలన్నీ కూడా తొలగింపజేసుకునేటువంటి ప్రయత్నం ప్రతి జీవునికి ఉంటుంది. అలాగా తొలగింపజేసుకోగలిగితే అట్టివారు ఈశ్వర సన్నిధిని చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు తత్వత్వం అసి అనేటువంటి యొక్క మాటకు అర్థం వస్తుంది. ఈ ప్రకారముగా యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, పరివరాజకులు, విద్వత్సత్తములు, విదుషీమణులు, యోగులుగా ఉన్నటువంటి అందరూ కూడా చూసినట్లయితే ఈశ్వరాంశలో చేరి ఉన్నారు. దేవతలందరూ కూడా ఈశ్వరాంశలో చేరి ఉన్నారు. కాబట్టి వారికి అనిమాది సిద్ధులు ఉంటాయి. అనిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకాం, ఈశత్వం లాంటివన్నీ కూడా దేవతల యందు అలాంటి సిద్ధులు ఉంటాయి. అనుగ్రహ విధానం మహాత్ములకు ఉంటుంది. కనుక ఈశ్వరాంశతో ఉన్నటువంటి వారు కాబట్టి వారు అనుగ్రహించగలిగే విధానం ఉంటుంది. కాబట్టి దేవతలను ఈ జీవులు భావిస్తాయి, సేవిస్తాయి, కొనియాడతాయి.
దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ అంటుంది గీత 3వ అధ్యాయం. దేవతలను మీరు భావించండి, సేవించండి యజ్ఞముల ద్వారా. వారు మిమ్మల్ని అనుగ్రహించి మీ కోరినటువంటి వాటిని సమర్పిస్తారు అనే మాట 3వ అధ్యాయంలో వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా శుద్ధోపాధి కలిగి ఉన్నటువంటి వారిని దేవతలు అని చెప్పి అంటారు. కనుక సాత్విక, రాజసిక, తామసిక అనే గుణాలతో చేరి ఉన్నటువంటి వారు జీవులు. ఈ 3 గుణములకు అతీతముగా ఉన్నదేమిటి? శుద్ధ సాత్వికం. ఆ శుద్ధ సాత్వికాంశముతో చేరి ఉన్నటువంటి స్వరూపమే ఈశ్వరుడు. కాబట్టి మనం ఈశ్వరునికి మహాకారణ స్థలం చెప్తాం, జ్ఞాన స్థలం. కూటస్థ అక్షర అని భగవద్గీత 15వ అధ్యాయం కూటస్థుడు అని చెప్పింది అక్కడ. స్థూల దేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజస్సుడు, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు, మహాకారణము తురీయము కూటస్థుడు. ఇది కూటస్థ స్థలం. కూటస్థ అక్షర ఉచ్యతే అని అన్నాడు. అంటే కూటస్థుడే అక్షరుడు అంటే ఈశ్వరుడు అని అర్థం. ఉచ్యతే చెప్పబడును. కాబట్టి ప్రకారముగా మహాకారణమునందు చేరి ఉన్నటువంటి వాళ్ళు వారిని మహాత్ములు అన్నారు. మహాత్మానస్తు మాం పార్థ అంటే ఆ మహాత్ములైతే మాం అనగా ఈశ్వరుడు నన్ను ఆశ్రయించి ఉన్నారు. దైవీ ప్రకృతి ఆశ్రిత. కాబట్టి ప్రకారముగా మరి చూసినట్లయితే మన దైవీ ప్రకృతితో ఉన్నామా, ఆసురీ ప్రకృతితో ఉన్నామా అని చూసుకోవాలి. కాబట్టి ఆసురీ ప్రకృతి అనేటువంటిది ఈ యొక్క 3 గుణాలు త్రిగుణాలతో చేరి ఉన్నటువంటి యొక్క ప్రకృతి. కాబట్టి లోకంలో జీవులందరూ కూడా ఈ త్రిగుణములతో సంబంధం పడి వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈ త్రిగుణములతో మలిన సాత్వికముతో తామసికముతో చేరి ఉన్నటువంటి ఈ జీవులు మరి భవసాగరానికే పరిమితమై ఉన్నారు. భవసాగరానికి పరిమితమై ఉన్నారు. కనుక భవసాగర రహితమై ఉన్నటువంటి విధానం ఏంటంటే ఈశ్వర ఉపాధిని పొంది ఉన్నటువంటి మహాత్ములు. వాళ్ళు ఈశ్వరాంశగా చెప్పారు. కాబట్టి ప్రకారముగా అనుగ్రహ ప్రదాత, అనుగ్రహమును పొందేటువంటి వారు ఈశ్వరుడు జీవులను ఎప్పుడూ కూడా అనుగ్రహిస్తాడు. ఎవరైతే భక్తిభావంతో ఆయన సేవిస్తారో అలాంటి వారు ఈశ్వరానుగ్రహాన్ని పొందటం అనేది మనం చూస్తున్నాం. భగవద్గీతలో కూడా చాలా అంశములలో ఈ మాటలు స్వామివారు చెబుతారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితం ఇచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తాం ఏవ విదదామ్యహం అంటాడు. ఎవరెవరు ఏ యొక్క ఈ ఉపాధిని అనగా ఈ దైవ విధానముగా ఉన్నటువంటి వారిని సేవిస్తారో, దైవములను అనగా దేవతలను సేవిస్తారో, మరి ఆ దేవతలను ఆరాధించేటువంటి వారు ఆయా దేవతల ద్వారా పొందేటువంటి ఫలితములు నా నుండే ఏర్పడుతూ ఉన్నాయి అంటాడు. విదదామ్యహం, అహం నేను విదదామి ప్రసాదిస్తూ ఉన్నాను. ఆయా దేవతల ద్వారా ఆయా జీవులకు విదదామి నేనే వారికి అందిస్తూ ఉన్నాను అన్నాడు. అంటే ఏమిటి? ఆ దేవతల ఉపాధిలో ఉన్నది కూడా ఆ ఈశ్వరుడే. కాబట్టి ప్రకారం వాళ్ళు శుద్ధ సాత్వికతను పొంది ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఈశ్వర అంశతో చేరి ఉన్నటువంటి వారు. కనుక దేవతలు కానీ అటునే చేసేటువంటి యొక్క తాపస్సుకులు, ఆ మహాత్ములందరూ కూడా ఈశ్వరాంశ కలిగి ఉన్నటువంటి వారు. ఎవరని చెప్పానంటే మహాకారణ ఆశ్రయమును పొందినటువంటి వారు. హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గమునందు ఉన్నటువంటి వారు, ఈశ్వరారాధన చేసినటువంటి వారు, మలిన సాత్వికాలను పోగొట్టుకొని శుద్ధ సాత్వికతను పొంది ఉన్నటువంటి మహర్షులందరూ కూడా
ఈశ్వరాంశ కలిగే ఉన్నటువంటి వారు. ఈ మిగతా జీవుల విషయం చూసినట్లయితే ఈ త్రిగుణములు, ఇక మనం భగవద్గీత మరి గుణత్రయ విభాగ యోగ అంటారు కదా, 13వ అధ్యాయం 14వ అధ్యాయం, ఈ 14వ అధ్యాయమగు ఈ గుణత్రయ విధానాలలో అందరూ కూడా చేరి ఉన్నారు జీవులు. ఏమి తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి కర్మ సంగేన చానఘా. ఈ సాత్విక సంబంధమై ఉన్నటువంటి విధానంలో ఆ కోరికలు గలవారై, సుఖాపేక్ష గలవారై, ఇంద్రియ అలసత్వం గలవారై, విషయభోగములైన అపేక్ష గలవారై సాత్విక విధానముగా వాళ్ళు పోతున్నట్లుగాను. రెండవది రజోగుణ విధానములో రజో రాగాత్మికం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతే కర్మ సంగేన దేహినం. కర్మ సంగేన కర్మల యొక్క విధానములో ఆ కర్మ సంఘాన్ని పొందే వాళ్ళు రాగాత్మికం విద్ధి తృష్ణ సంగ సముద్భవం అని చెప్పని ఈ తృష్ణ ఆశలతో, రాగాదులతో, మోహాదులతో ఈ ప్రకారముగా రజోగుణానికి లోబడి లోకంలో జీవించేటువంటి జీవులు అధిక శాతంలో ఉన్నారు. తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్రాభిః. తమహతు తమస్సు అన్నట్లయితే అజ్ఞానజం, ఈ అజ్ఞానం వల్ల కలిగిందో తమస్సు, ఆ తమస్సు అనే దాని ద్వారా వాళ్ళు ఆవహింపబడి మోహనం సర్వదేహినాం ప్రమాదము ఆలస్యము నిద్రాభిః అంటాడు. ఇలా ప్రమాదములతో, నిద్రతో, ఆలస్యములతో ఈ ప్రకారంగా తమస్సు యొక్క మరి దాంట్లో చిక్కుకుని ఉన్నటువంటి జీవులు అనగా తమోగుణ ప్రధానముగా కలిగి ఉన్న జీవులు. కాబట్టి వాళ్ళల్లో సాత్వికము, రజస్సు గౌణంగా ఉంటాయి. ఈ తమస్సు ఏమో ప్రధానంగా పనిచేస్తూ ఉంటుంది. అలా కొంతమంది ఈ రజస్సు అనేది ప్రధానంగా ఉంటుంది, వాళ్ళల్లో ఈ సాత్వికం, తామసికం గౌణంగా ఉండి పనిచేస్తూ ఉంటాయి. కొంతమందిలో సాత్వికం ప్రధానంగా ఉంటుంది, సాత్విక సంబంధ జీవులు సాత్వికం ప్రధానంగా ఉంటుంది, రజస్సు తమస్సు గౌణంగా ఉంటాయి. కాబట్టి సాత్వికం ప్రధానముగా ఉన్నటువంటి వారు మాత్రమే దైవము యొక్క దైవారాధనకు, దైవము యొక్క మార్గానికి, ఆ తత్వచింతనకు, గురువుల యొక్క ఆశ్రయానికి, బ్రహ్మ విద్యను పొందటం కానీ, చక్కటి సద్గుణాలు కలిగి ఉండటం కానీ, ఇలా భక్తి సలిపే విధానాలన్నీ కూడా ఈ సాత్వికం ప్రధానముగా ఉండి ఉన్నటువంటి వారు దైవము యొక్క వైపుకు తిరిగి ఉంటారు. జీవితంలో సాత్విక విధానం, సాత్విక లక్షణమే వేరు. కొంచెం సౌమ్యము, శాంతము, నిర్మలత్వము, మంచితనము, మాట తీరు కానీ, వ్యవహార దక్షత కానీ, ఇతరులతో ఉన్న అనుబంధములు కానీ, సంబంధములు కానీ, ఇతరులతో గౌరవప్రదంగా ప్రవర్తించటం కానీ, ఆ మాటను మెత్తతనముగా సూక్ష్మ యొక్క సౌమ్యముగా మాట్లాడటం కానీ, ఇవన్నీ కూడా సాత్విక సంబంధమై ఉన్న విధానములో వాళ్ళకి ప్రాప్తిస్తాయి. కనుక సాత్వికం ప్రధానముగా ఉండి రజస్సు తమస్సు గౌణంగా ఉన్నటువంటి వారు కొంచెం దైవానికి దగ్గరగా, దైవారాధనకు దగ్గరగా, మోక్షం యొక్క వైపుకి తిరిగినటువంటి వారుగా ఉంటారు. ఇది సాత్విక సంబంధ లక్షణం చాలా గొప్పది. అందువల్ల ఈ సాత్వికం ఉన్నటువంటి వారు మరి బ్రహ్మ విద్యను కూడా బాగా వింటారు, సాధన చేయుట ఎందు అపేక్ష కలిగి ఉంటారు, గురువులను గౌరవించే విధానం కానీ, ప్రేమించే విధానం కానీ, త్యాగభావం కలిగి ఉన్న విధానం కానీ, మర్యాద రూపకంగా ప్రవర్తించటం కానీ, ఇతరులకు ఏ ఇబ్బంది లేకుండా వ్యవహరించడము, మాటలు కూడా సౌమ్యంగా ఇతరులకు ఇబ్బంది లేకుండా మాట్లాడటం, గౌరవించి మాట్లాడటము, ఇవి సాత్వికం యొక్క సంబంధమై ఉన్న విధానంలో ఏర్పడేటువంటి లక్షణాలు. ఇక రజస్సు ప్రధానముగా ఉండి సాత్వికము, తామసికం గౌణంగా ఉన్నటువంటి విధానాల్లో ఇక వాళ్ళు ఏంటంటే అది ఒక రకంగా ప్రవర్తించే విధానం ఉంటుంది, కొంచెం క్రౌర్య విధానం ఉంటుంది. ఇది కోపతాపాలు, కొంచెం ఆవేశము, కోపతాపాలు,
ఇవన్నీ కూడా రజస్సు యొక్క సంబంధముగా ప్రకోపించేటువంటి లక్షణాలు వాళ్ళలో ఎక్కువ శాతంగా పనిచేస్తూ ఉంటాయి. కనుక రజోగుణ జీవులు ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు, నిర్మలంగా ఉండే అవకాశం లేదు, స్థిమితంగా ఉండే అవకాశం లేదు. వాళ్ళకి ఇతరులతో ఎక్కువగా గొడవలు పడే విధానము, కాఠిన్యంగా మాట్లాడటము, ఇతరులని కొంచెం మనస్సు నొప్పించే విధానముగా ప్రవర్తించటము, ఇట్లా శాంతి లేకుండా కొంచెం గందరగోళ వ్యవహారం పట్టించే విధానం అంతా కూడా ఈ రజోగుణ విధానములో ఏర్పడేటువంటి లక్షణాలు. అట్లాగే తమస్సు ప్రధానంగా ఉండి ఈ సాత్వికం రజోగుణం గౌణంగా ఉండే విధానంగా ఉన్నప్పుడు ఇక తామసిక ప్రవృత్తి అంతా కూడా వినాశన విధానం కాబట్టి ఇక ఇతరులని బాధించటము, కొట్టటము, చంపటము, తిట్టటము, అకారణ వైరాలు పెట్టుకోవటం, ఇతరులతో గొడవలు పెట్టుకోవటం, ఎప్పుడు కూడా ఈ రాజకీయ వాతావరణాల్లో కొంత ప్రవర్తించటం, ఇవన్నీ చాలా వరకు ఒక మారణ హోమం అనుకోండి. నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించే దానం, దయాదాక్షిణ్యాలు ఉండవు. వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు మనసు నొచ్చుకుంటారేమో అని అట్లా ప్రవర్తిస్తే వాళ్ళు కొంచెం మరి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుందేమో అనేటువంటి విషయాల మీద ఆలోచించరు వాళ్ళే. కానీ ఇక వాళ్ళ ప్రవృత్తితో ఇతరులని హింసించే స్వభావాలుగా పోయేటువంటి విధానమే ఉంటుంది. కాబట్టి ప్రకారముగా విశ్వములో ఉన్నటువంటి మానవ సముదాయం అంతయు కూడా ఈ 3 గుణముల సంబంధములు కలిగి వ్యవహరించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కనుక సాత్విక, రాజసిక, తామసిక ఈ 3 కూడా. 4వ వర్గం ఏం చెప్పుకున్నాము అంటే శుద్ధ సాత్వికము అంటారు. ఈ శుద్ధ సాత్వికము అంటే మరి దైవారాధనలో ఉన్నటువంటి వారు. సోహం భావేన పూజయేత్తు, దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవ సనాతన, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, సోహం భావేన పూజయేత్తు. వాళ్ళకి ఎట్లా ఉంటుందా అంటే దేహో దేవాలయ అన్నారు. వాళ్ళకి దేహమే దేవాలయం, ఎక్కడికి పోయేది లేదే. దేహమే దేవాలయముగా మరి ఆ లోన ఉన్నటువంటి దేవదేవుణ్ణి ఆరాధించే విధానములో సోహం భావేన పూజయేతు. ఆ సోహం భావ పూజ నిరంతరముగా వాళ్ళకి ఏంటంటే హంస యొక్క ఆశ్రయంలో ఉంటారు. కనుక వాళ్ళు 4వ స్థానంకి వచ్చేశారు. ఈ 4వ స్థానమే తురీయ స్థలం. 4వ స్థలం తురీయ స్థలం. అది ఇక్కడ శుద్ధ సాత్వికం ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆ సోహము యొక్క సూత్రములో, హంస యొక్క ఆశ్రయములో ధ్యాన విధానం చేసినట్లయితే అట్టివారు ఈ త్రిగుణాలను కూడా అధిగరించి శుద్ధ సాత్వికతను పొందే విధానం ఉంటుంది. కాబట్టి మరి ఆ శుద్ధ సాత్విక ప్రకృతి కలిగి ఉన్నటువంటి వారిని స్వామివారు కూడా మహాత్మానః అన్న పదం వాడారు. మహాత్మానస్తు మాం పార్థ దైవీ ప్రకృతిం ఆశ్రిత. వారిని మహాత్ములుగా స్వామివారి కొనిరాడుతూ ఉన్నారు. కాబట్టి అంత పూజనీయులు, మహాత్ములు. అందుకే ఈశ్వరునితో చేరి ఉన్నారు, ఈశ్వర సన్నిధిలో చేరి ఉన్నారు. త్రిగుణాలని తొలగింపజేసుకొని, మలిన సాత్వికం తొలగింపజేసుకొని శుద్ధ సాత్విక విధానముగా ఈశ్వరుని యందు ఈశ్వరత్వము కలిగి ఉన్నటువంటి అదొక వర్గం అంతే. కనుక ఆ వర్గం అంతా సాధు మహాత్ములేక యతీశ్వరులు, సాధువులు, పరివరాజకులు, విద్వత్సతములు, విదుషిమనులు, యోగులు, జ్ఞానులు, పండితులు ఈ విధముగా ఉన్నవందరూ కూడా మరి ఆ ఈశ్వర సన్నిధిలో వారు ఉన్నటువంటి విధానం. శుద్ధ సాత్వికంలో చేరి ఉన్న వాళ్ళు ఈశ్వరునిలో చేరిపోయారు. తత్తు త్వం అసి ఆ పదం అక్కడ వస్తుంది. అందరికీ చెప్పేది కాదు, ఇది అందరికీ చెప్పేది కాదు. వాళ్ళు కలంశాలు కడుక్కున్నారు, ఈశ్వరంలో చేరిపోయారు. కర్మణ్య కర్మయః పశ్యేత్ కర్మనిష కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృతో. అలాంటి స్థితి. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను. యః పశ్యేతు ఎవరైతే చూస్తూ ఉన్నారో సబుద్ధిమాన్ అట్టివాడే బుద్ధిమంతుడు, వాడే జ్ఞాని, వాడు ఈశ్వరుడు, సాక్షాత్ సర్వేశ్వరుడు అన్నారు.
కాబట్టి ఈ ప్రకారముగా అక్కడ అక్కడ చెప్పేటువంటి మాట తత్వ త్వం అసి. ఆ స్థితికి పోయినప్పుడు ఆ వాక్యం అన్వయం అవుతుంది. ఊరకే బోధ చెప్పుకొని ఈ జీవుడే ఈశ్వరుడు అయిపోయాడు, అసి అయిపోయాడు, ఎక్కడయ్యాడు, ఇక్కడ కడుక్కోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ అవన్నీ కడుక్కుంటే కదే ఈశ్వరుడయ్యేది. కాబట్టి జీవుడు గుణాలతో చేరి ఉన్నాడు, ఆసురి గుణాలతో ముఖ్యంగా చేరి ఉన్నాడు. ఏమి దైవాసుర సంపత్తు అని చెప్పల్ల స్వామివారు. దైవ అసుర సంపత్తు, సంపదలు రెండు ఉన్నాయి. దైవ సంపద అనేది ఎవరైతే మహాకారణం శుద్ధ సాత్వికంలో చేరి ఉంటారో అట్టి మహాత్ముల యందు ఉండేటువంటివి దైవీ సంపత్తు, దైవీ సంపద, దైవీ గుణాలు వాళ్ళ యందు నివాసమై ఉంటాయి. ఇక ఈ రాజసిక తామసికములతో చేరి ఉన్న గుణములు చేరి ఉన్న జీవుల యందు ఏముంటాయంటే ఆసురి, దైవాసుర సంపద అన్నారు కదా. కాబట్టి వాళ్ళకేమో ఆ సంపద, వీళ్ళకేమో ఈ సంపద. ఎందుకంటే వాళ్ళు శుద్ధ సాత్వికం, ఈశ్వర ఉపాధి శుద్ధ సాత్వికం చేరి ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో దైవీ సంపద ఉంటుంది, దైవీ గుణాలు ఉంటాయి వాళ్ళల్లో. కాబట్టి దేవతల యందు దైవీ గుణాలు ఉంటాయి, అనుగ్రహిస్తారు. ఎవరైనా భక్తితో సేవించిన, పూజించిన అనుగ్రహించే విధానం ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి ఆ ఈశ్వర విధానముగా ఉన్నటువంటి వారిని ఈ సాత్వికముగా విద్యా విధానముగా ఉన్నటువంటి వారు ఆ భగవంతుణ్ణి ఆరాధించే విధానం, ఆయన చక్కగా సఖ్యత పొంది ఉండే విధానం అంతా కూడా అట్టి ఆ జీవుల యందు ఉంటుంది. ఇక రాజసిక తామసిక సంబంధమై ఉన్న జీవులు ఈశ్వరుడితో పోరాటం చేస్తారు. ఇక ఈశ్వరుడితోనే వాళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధపడతారు. అది దక్ష ప్రజాపతి అని చెప్పి అన్నాం కదా. ఎప్పుడు ఈశ్వరునితో వైరమే, అకారణ వైరం ఈశ్వరునితో. ఎన్నో రకాలుగా దూషించాడు. భూషించాల్సినటువంటి యొక్క స్వామిని దూషించటం చేస్తూ ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు. ఎంత మౌనంగా ఉన్నా కానీ వదిలిపెట్టకుండా దూషించే విధానం చేయటం. ఒకసారి బ్రహ్మసభలో అందరూ ఆహుతులై ఆహ్వానం మేరకు రాగా అక్కడ త్రిమూర్తులు అందరూ దేవతలు ఉండగా దక్ష ప్రజాపతి వస్తే దేవతలు నమస్కరించారు. కానీ త్రిమూర్తులలో ఎవరో కూడా లేచి నుంచుని నమస్కారం చేయలే. అయితే ఈశ్వరుణ్ణి చూసి ఆయన్ని అవమానం చేయటం ఆరంభం చేశాడు. ఈ ప్రకారంగా అవమానం చేయటమే కాకుండా నిరీశ్వర యాగం కూడా తలపెట్టాడు. ఇంకా వైరాన్ని పెంచుకున్నాడు, ఈశ్వరుని మీద ఇంకా వైరాన్ని పెంచుకున్నాడు. మరి ఆ వైర విధానంలో దాక్షాయిని తనువు సాలించి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఉగ్రుడైనటువంటి సర్వేశ్వరుడు వానికి బుద్ధి చెప్పడం జరిగింది. చివరికి దక్ష ప్రజాపతి శిరస్సు ఖండించి ఆ శిరస్సు యొక్క స్థానంలో మేక తలకాయ అంటించిన తర్వాత బుద్ధి జ్ఞానం కలిగి నమస్కారం చేశాడు, వైరాన్ని మానుకున్నాడు, క్షమాపణ వేడుకున్నాడు. తలకాయ పోయిన తర్వాత వచ్చింది జ్ఞానం వానికి. ఇట్లాగా ఈశ్వరునితో వైర విధానం మనం పురాణాలలో ముఖ్యంగా చేస్తూ ఉంటాం. ఈశ్వరుడు ఈశ్వరాంశగా కృష్ణ పరమాత్మ, ఆయన కూడా ఈశ్వరుడే. కాబట్టి ఈశ్వరాంశ ఆ ప్రకారంగా లోకోద్ధరణ కోసముగా, లోకంలో ధర్మ సంస్థాపన చేయటానికి, లోకంలో సాధువుల్ని కాపాడటానికి మరి ఆ విధంగా ఈశ్వరుడు లోకంలోకి వస్తాడు. దాన్ని అవతారము అన్నారు కదా. సంభవామి అన్నారు. సమాయయ సంభవ, నా యొక్క ఉపాధిని ఆసరాగా చేసుకొని నేను లోకంలోకి వస్తున్నాను అన్నాడు. అట్లాగా వచ్చినటువంటి యొక్క ఈశ్వరుణ్ణి సాత్విక విధానముగా ఉన్నవారు కొనియాడారు. భీష్మాదులు లాంటి వాళ్ళందరూ కూడా ఆయన మహిమను గుర్తించి ఆయన నమస్కారాలు తెలియజేశారు, వందనాలు తెలియజేశారు, వినమ్రులై ప్రవర్తించారు. అది సాత్విక విధానంలో ఉండేటువంటి గుణం, అంతే, ఇంకేమి లేదేక. ఈ రజోగుణ తమో గుణాలతో చేరి ఉన్నటువంటి వారు పోరాటం ఆరంభం చేశారు. కాలయవనుడు, అట్లనే మరి జరాసంధుడు,
శిశుపాల, దంతవక్త్రులు వీళ్ళందరూ కూడా ఆ కాలంలో కృష్ణుడి మీద దాడి చేయటం ఆరంభం చేశారు. కాబట్టి ఈశ్వరుడితోనే పోరాటం, ఈశ్వరుడితో పోరాటం చేసే విధానముగా ఉన్నటువంటి ఈ యొక్క లక్షణాలు, ఈశ్వరుణ్ణి భక్తిభావంతో ఆరాధన చేసి ఆయన అనుగ్రహానికి పాత్రులై ఉండే విధానముగా ఉన్నటువంటి వారు 2 వర్గాలు చూస్తున్నాం. కాబట్టి దీంట్లో ఎవరు తత్వత్వం అసి అయ్యేది, ఎవరు దగ్గరగా ఉన్నారు? త్వం అనగా జీవుడు, తత్ అనగా ఈశ్వరుడు, అసి అవటం. కాబట్టి ఈశ్వరుని యందు చేరిపోయేవారు, ఈశ్వరునిలో లీనమైపోయేవారు, ఈశ్వరునిలో భాగమైపోయేవారు, ఈశ్వరత్వముతో ఉండేటువంటి విధానం. ఎవరికి దగ్గరగా ఉన్నది అని చెప్పనంటే రజస్సు తమస్సులను దూరంగా పెట్టి సాత్వికమును బాగా పెంపొందింపజేసుకొని ఉన్నటువంటి వారు శుద్ధ సాత్వికతను పొందటానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి విధానము అది. ఇక రజస్సు తమస్సులు ఉన్నాయంటే ఈశ్వరుడి మీద పోరాటమే. చూశాం కదా, దక్ష ప్రజాపతి ఆయన పోరాటం, రాముడి మీద ఆ కాలంలో ఆయన మీద పోరాటం, అట్లా ఋషుల మీద కూడా ఆ కాలంలో పోరాటం కూడా చేస్తూ ఉండేవారు రాక్షసులు ఎప్పుడూ కూడా. కృష్ణ పరమాత్మ యొక్క హయాములు ఎంతోమంది విధముగా ఆయన మీద దాడి చేసి ఆయన మీద వచ్చేది. ఇదంతా తామసిక ప్రవృత్తి. వీళ్ళు ఎంతకాలానికి ఈశ్వరుని సన్నిధికి చేరటం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించుకోండి. అది మరి ఆ తామసిక రాజసికాలు వాళ్ళు జయించుకోకుండా ఎట్లా చేరటం అవుతుందో వాళ్ళు. కాబట్టి ఈ ప్రకారముగా కల్మషాలన్నీ కూడా వాడు భగవత్ సన్నిధిలో ఉండి కడుక్కోవాలి. క్షీణ కల్మషాహ, క్షీణ కల్మషాహ, ఆ కల్మషములన్నిటినీ కూడా కడుక్కోవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి తత్వత్వం అసి ఈశ్వరుడి యొక్క విధానములో తత్స్వరూపము జీవుడు కావటం అని చెప్పనే మాట చూసినట్లయితే సాత్వికము ప్రధానముగా ఉన్నటువంటి వారు త్వరగా చేరటానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రాజసిక తామసిక గుణాలు ప్రకోపించి ఉన్నటువంటి విధానములో వాళ్ళల్లో కొంత అవిశ్వాసాలు పనిచేస్తూ ఉంటాయి, నాస్తికం పనిచేస్తుంది. దేవుడు లేడు, ఈశ్వరుడు లేడు, ఎవరో లేరు, కేవలం ప్రకృతి మాత్రమే ఉన్నది, మళ్ళా జన్మించే విధానాలు లేవు. ఇలాంటి భావాలు కూడా రజస్సు తమస్సు గుణాల నుంచి కలిగే విధానం ఉంటుంది. కనుక అవిశ్వాస విధానము, నాస్తిక విధానం అంతా కూడా ఆ కలిగి ఉన్నటువంటి వారు మరి ఈశ్వరుణ్ణి చేరుకునే విధానములో చాలా దూరముగా ఉన్నటువంటి వారుగా గమనించుకోవలసి ఉంటుంది. సాధారణంగా ఇక్కడ చూసినట్లయితే మరి ఆ ఈశ్వరుణ్ణి చేరుకోవటానికి మనకి స్వామి చెప్పిన విధానములో, సోహంభావ ధ్యాన విధానములో ఈ సాత్విక గుణము కలిగి ఉన్నటువంటి వారు కూడా కొంత ప్రయాస పడాల్సిన పరిస్థితి అక్కడ ఉన్నది. దానికి ఏం చెప్పారు స్వామివారు అంటే 6 రుచోహో మునేరు యోగం కర్మ కారణముచ్యతే యోగ ఆరూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. 6 రుచోహో కనుక అనాత్మను వీళ్ళు అధిరోహించాల్సి ఉంటుందన్నారు. అనాత్మను అధిరోహించే విధానముగా ఉన్నటువంటి వారు 6 రుచులు అని, ఆ అనాత్మను అధిరోహించి ఉన్నటువంటి వారినేమో ఆరూఢులు అన్నారు. కాబట్టి 6 రుచోహో మునేహ యోగం కర్మ కారణం, ఈ అనాత్మను అధిరోహించే ఉద్దేశం కలిగి ఉన్నటువంటి వారికి కర్మ కారణం అన్న కర్మయోగం, సోహంభావ ధ్యానమే కారణము అన్నారు. ఇక అనాత్మను అధిగమించి దాటుకొని ఉన్నటువంటి స్థితి ఆరూఢస్య తస్యైవ శమః కారణం. కాబట్టి అన్నీ కూడా దాటుకొని ఇక పైకి వెళ్ళి ఈశ్వర సన్నిధిలో చేరిపోయి ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడు అంటే శమః కారణం, శాంతిగా ఆనందముగా ఉన్నటువంటి విధానం. ఈ శ్లోకానికి మరి లక్ష్మణార్యులు వారి భావం తెలియజేస్తూ ఏమన్నారంటే
మరి ఆరు రుచోహో ఎక్కగోరినవాడు, ఇది సాత్వికుని యొక్క సంబంధ అంశం. ఇది సాత్వికం కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే ఈ ప్రయోగంలోకి వాడు ప్రవేశిస్తాడు. ఈ ప్రయోగాత్మకముగా ఉన్న అంశంలో ప్రవేశిస్తాడు. దీనికి ఆరు రుచోహో ఎక్కగోరటం అని చెప్పిన దానికి స్వామివారు చెప్పిన మాట శ్వాస, స్థూల దేహము, శ్వాస, కుండలిని శక్తి, సంకల్ప శక్తి, మరి మనస్సు, బుద్ధి, జీవుడు, ఈశ్వరుడు, శుద్ధ బ్రహ్మము అన్నారు. ఇది అధిరోహించాల్సిన అంశములని స్వామి చెప్పిన మాట. స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలిని శక్తి, కుండలిని శక్తికి ఆధారం సంకల్ప శక్తి, సంకల్ప శక్తికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మం. సర్వాధిష్టానం శుద్ధ బ్రహ్మం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా ఆరు రుచోహో అన్న గీతావాక్యానికి స్వామివారు తమ భాష్యం తెలియజేస్తూ ఇవి ఎక్కవలసిన మెట్లు అన్నారు. కనుక ధ్యానములో నివృత్తి మార్గములో ఉన్నప్పుడు మరి స్థూల దేహం అనేటువంటిది జడమవుతుంది అన్నారు. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు అని సీతారామాంజనేయంలో కూడా చెప్పే మాట. దీన్నే తైత్రీయంలో ఆకాశ శరీరం అనే మాట వాడారు. అక్కడ తైత్రీయ ఉపనిషత్తు 6వ అనువాకంలో ఆకాశ శరీరం, ఆ దేహం ఎట్లా ఉంటుందంటే ఆకాశము, ఆకాశం శూన్యం, ఆకాశం గగనం శూన్యం, కనుక శూన్య విధానం ఆకాశం. అట్లాగా శరీరం కూడా మరి పూర్తిగా జడమైపోయి ఆ స్పర్శ లేకుండా ఉండిపోయే విధానం ఏర్పడుతుంది. ఆ ప్రకారంగా రావటాన్ని స్థూల దేహం దాటటము అన్నారు. కాబట్టి ఆ స్థూల దేహానికి ఆధారము మరి శ్వాస. అది కాబట్టి ఆ శ్వాస అనేది కూడా బాగా నిశ్చలమైపోతుంది, అది ఆగిపోతుంది. సంకల్పములు తగ్గే కొద్దీ శ్వాస కూడా ఆగుతుంది. కాబట్టి శ్వాసకు ఆధారం సంకల్ప శక్తి అన్నారు. ఎట్లా అంటే స్థూల దేహానికి ఆధారం శ్వాస అన్నట్లుగా శ్వాసకు ఆధారం కుండలిని శక్తి, దానికి ఆధారం సంకల్ప శక్తి. అందుచేత ఈ స్థూల దేహం అనేది శ్వాస ఉంటేనే ఉంటుంది, శ్వాస లేకపోతే స్థూల దేహం లేదు. అట్లనే లోపల ఆ సంకల్ప శక్తి ఉంటేనే కుండలిని కదలికలు, దాని ద్వారా శ్వాస గమనము. అది ఎప్పుడైతే ధ్యానములో సంకల్ప శక్తిని జయించామో, సంకల్పము అనే పదమే వాడకుండగా స్వామివారు సంకల్ప శక్తి అని చెప్పి అన్నారు. కనుక సంకల్పములకు ఒక శక్తి ఉన్నది, అది శక్తివంతమై ఉన్నటువంటిది ఆలోచన భాగం. కనుక ఆ శక్తి అనేది సద్వినియోగం చేసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలు లోకంలో పొందే అవకాశం ఉన్నది. ఈశ్వర సంకల్పానికి ఎంత మహత్వం ఉన్నదో జీవ సంకల్పములకు కూడా చాలా శక్తి విధానం ఉన్నది. కనుక సరైనటువంటి విధానములో ఆలోచన కనుక చేసినట్లయితే దానివల్ల లోకంలో ఎన్నో ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈనాడు మానవుడు తన ఆలోచన క్రమబద్ధం చేయటం కారణంగానే ఇన్ని మరి నూతనముగా ఏర్పడుతున్నటువంటి వైజ్ఞానిక సంబంధ అంశాలు ఎన్నింటినో లోకంలో ఆవిష్కరింపజేస్తూ ఉన్నాడు. ఎన్నో కొత్త అంశాలని విశ్వం నుంచి తీసుకొస్తూ ఉన్నాడు. ఎన్ని ఈశ్వరుని యొక్క మహిమలో ఉన్నాయి, ఈశ్వర సృష్టిలో ఉన్నాయి. వాట్లను ఈ తన ఆలోచన శక్తిని క్రమబద్ధం చేసి అనేక అద్భుతాలని సృష్టిస్తూ ఉన్నాడు, తీసుకొస్తూ ఉన్నాడు. ఆ సంకల్పమునకు ఉన్నటువంటి యొక్క శక్తి. అట్లనే పూర్వకాలం మరి మహాత్ములు ఋషీశ్వరులు
ఉన్నారని చెప్పనంటే వారు సంకల్పించారు అంటే ఆ పని అయిపోతుంది. వాళ్ళ సంకల్పానికి శక్తి ఉన్నది. వారు ఏమి భావించినా ఇది సంకల్పించిన ఎమ్మటే అయిపోయే విధానం. అందువల్లే మహాత్ముల వద్దకు మనం వెళ్ళి వారిని ప్రార్థిస్తాం, అనుగ్రహించమని చెప్పి కోరుకుంటాం. కనుక వాళ్ళు సంకల్పించి వాళ్ళు అనుగ్రహిస్తారు. కనుక మహాత్ముల ఆలోచనలో, మహాత్ముల సంకల్పంలో ఒక శక్తి అనేది ఉన్నది కాబట్టి ఇక్కడ స్వామివారు సంకల్ప శక్తి అని లక్ష్మణార్యులో పదం వాడటం జరిగింది అన్నమాట. మరి మనకి సంకల్పాలు వస్తూ ఉన్నాయి కదా, మనకు వచ్చే సంకల్పాలు మరి వాటికి శక్తి ఉందా అని చెప్పనంటే మనం సంకల్పాలకి సరైనటువంటి విలువ ఇవ్వటం లేదు. విలువ రహితముగా వాట్లను అనాలోచితంగా వాడేస్తూ ఉన్నాం. కానీ మహాత్ములు ఆలోచన అనే అంశాన్ని వాళ్ళు క్రమబద్ధం చేశారు, దాన్ని కేంద్రీకరించారు, ఆలోచన భాగాన్ని అరికట్టారు. కాబట్టి వాళ్ళల్లో ఒక సంకల్ప శక్తి అనేది ఘనీభవించింది వాళ్ళకి. మరి నారద భగవానుల వారు ఆశీర్వదించి మార్కండేయ మహర్షికి చిరంజీవా అని అన్నాడు. మరి మార్కండేయ మహర్షి మృకండ మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు అర్ఘ్యపాద్యములు ఇచ్చి యథోచితంగా పూజ జరపగా చిన్న పిల్లకాయగా ఉన్నటువంటి మార్కండేయ మహర్షి వచ్చి పాదాలకు నమస్కారం చేస్తే అప్పుడు నారద భగవానుల వారు చిరంజీవ అని ఆశీర్వదించాడు. మరి ఆ సంకల్పం నెరవేరినట్లే కదా. పరమశివుడు నీకు 5 ఏండ్లు మాత్రమే ఇస్తున్నాను అని కదా చెప్పింది. మరి ఆ ప్రకారముగా సర్వేశ్వరుడు భావించిన భావాన్ని కూడా ఆయన తన సంకల్పాన్ని మహర్షి యొక్క సంకల్పం ముందు విరమించుకోవాల్సి వచ్చింది. చివరికి చిరంజీవుగానే ఉండని చెప్పని సర్వేశ్వరుడు కూడా ఆయన కూడా ఆశీర్వదించాడు. అంటే మహాత్ములలో ఉన్నటువంటి ఆ తపోశక్తి అనుసరించి ఉండేటువంటి ఆ సంకల్పములు. అందువల్ల మనం పిల్లలకు కానీ పెద్దలకు కానీ మహాత్ముల నుండి ఒక ఆశీర్వాదాన్ని కోరుకోవటం జరుగుతుంది. కనుక మనం సాధారణంగా భావిస్తూ ఉంటాం, ఎవరైనా ఒక మాట అంటే అనమాకరా అని చెప్పని అంటూ ఉంటారు. దేవతలు తదాస్తు అని చెప్పని అంటారు. సామాన్య వ్యక్తి మాట అంటేనే కొంచెం సాధారణంగా వ్యక్తులు భయపడే పరిస్థితి ఉంటుంది. ఇక మహాత్ములుగా తపస్సు చేసేవాళ్ళుగా ధ్యానం చేసేవాళ్ళు, నిష్టలో ఉండేవారు, సాత్వికంతో ఉండేటువంటి దైవారాధన చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళల్లో ఆ దైవీ శక్తి బాగా ఘనీభవించి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచనలో ఒక శక్తి ఉంటుంది. కనుక ఆ శక్తి ఆశీర్వాద రూపముగా భక్తులను చేరుతూ ఉంటుంది. అందుచేత వాళ్ళు ఎక్కువగా ఆలోచనలు చేయరు. ఆలోచనలను వారు అరికట్టడం కారణముగా వాళ్ళల్లో ఒక శక్తి ఘనీభవించడం అనేటువంటిది జరిగిందన్నమాట. దాన్ని ఆలోచన సంకల్ప శక్తి అనే మాట స్వామివారు చెప్పుకొస్తున్నారు. కనుక లోన మనస్సు నుండి ఆవిర్భావమయ్యేటువంటి ఆలోచన, అది కూడా శక్తివంతముగా గావించుకోవచ్చు. మనం అనవసరంగా వృధాగా ఆలోచనలు చేసి మన శక్తిని కోల్పోతూ ఉన్నాం. అవసరం ఉన్నా అవసరం లేకపోయినా నానా రకాలై ఉన్నటువంటి ఆలోచనలన్నీ చేసి మనలో ఉన్నటువంటి యొక్క ఆత్మశక్తిని మనం దూరం చేసుకుంటూ ఉన్నాం. అందువల్ల మరి మహాత్ములు ఆ లోనన్న ఆలోచన అంశాన్ని వాళ్ళు ఘనీభవింపజేశారు. మౌనం ఆత్మ వినిగ్రహ అనే మాట పరమాత్మ అంటాడు. మనఃప్రసాద సౌమ్యత్వం. మౌనం ఆత్మ వినిగ్రహ. ఆత్మ అంటే మనస్సు. కాబట్టి ఆ మనస్సు యందు మౌనం అని చెప్పి అన్నారు. మౌనం ఆత్మ వినిగ్రహ అని. అందుచేత వారు ఆ మనస్సు యొక్క విధానంలో ఉన్నటువంటి ఆలోచనను అరికట్టడం కారణముగా దాని నుంచి వాళ్ళకి మంచి ఆత్మశక్తి ఘనీభవిస్తుంది. కాబట్టి వాళ్ళ ఆలోచనలో చక్కటి ఒక అనుగ్రహ విధానము అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆలోచన అనేటువంటిది కూడా సరస్వతి అమ్మవారుగా కూడా భావించుకోవడం జరుగుతుంది. సరస్సు అంటే ప్రవాహం. కనుక ఆలోచన ప్రవాహం
మహాత్ముల నుంచి వెలువడేటువంటి ఆలోచన అనేటువంటిది సరస్సుగా సరస్వతిగా ఏర్పడి అనేక వేదవాక్కులు అనేటువంటి వెలువడ్డాయి. మహాత్ముల ఋషుల మనస్సు నుంచి వెలువడ్డటువంటి ఆ సరస్వతి ఆ ఆలోచన అనేటువంటిది వేద రూపం దాల్చింది, వేద సంహితలుగా ఎలిసింది. అందుచేత మరి ఆలోచన చూసినట్లయితే దాన్ని వృధాగా చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, లోకోపకారముగా వినియోగింపజేసేటువంటి వాళ్ళు ఉన్నారు. దాన్ని మనం తక్కువగా భావించకూడదు. దాన్ని వృధా చేసుకుంటూ పోయినట్లయితే శక్తిహీనులుగా తయారయ్యే అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి 6 రుచోహో అంటే ఆ యొక్క ధ్యాన మార్గంలో ఎదుగుదల, ఆ మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళ విధానం చూసినట్లయితే మరి స్థూల దేహానికి శ్వాస ఆధారము అని, ఆ శ్వాసకు ఆధారం కుండలిని శక్తి అన్నారు. కుండలిని అనేటువంటిది అది సుషుమ్నా ద్వారం దగ్గర చెప్పేటువంటి అంశము. అది హంసను వదిలి లోనికి పీల్చుకునే విధానముగా ఉన్న భాగమే కుండలిని అని చెప్పి అన్నారు. ఆ కుండలిని శక్తికి ఆధారముగా ఉన్నది సంకల్ప శక్తి అని చెప్పనే మాట స్వామి చెప్పారు. కాబట్టి సంకల్ప శక్తికి ఆధారం మనస్సు అనేటువంటి దాని నుంచే ఈ సంకల్ప శక్తి అనేటువంటిది వెలువడుతుంది. కాబట్టి ప్రకారముగా మరి మనస్సు సంకల్పమునకు ఆధారమై ఉన్నది. ఆ మనస్సుకు ఆధారం బుద్ధి. ఎందుకని చెప్పనంటే నిశ్చయించేది బుద్ధి, సంకల్పించేది మనస్సు. ఈ బహిర్ముఖం వైపుకు తిరిగి ఉన్నది మనస్సు, అంతర్ముఖం వైపుకు తిరిగి ఉన్నది బుద్ధి. మలినం కలిగి ఉన్నదేమో మనస్సు, శుద్ధత్వం కలిగి ఉన్నదేమో బుద్ధి. ప్రకృతిని చేర్చేది మనస్సు, పరమాత్మను చేర్చేది బుద్ధి. అందువల్ల పరమాత్మ గీతలో బుద్ధి గ్రాహ్యం అనే పదం వాడారు. బుద్ధి గ్రాహ్యం అంటారు. బుద్ధవు శరణం అనివిచ్చ, బుద్ధినే శరణవేడు అన్నాడు. బుద్ధియుక్తో జహాతీహ, బుద్ధియుక్తో బుద్ధితో కూడుకుని ఉండుము. ఇట్లా చాలా పదాలు భగవద్గీతలో ఆ బుద్ధికి చాలా గొప్ప స్థానాన్ని కలగజేస్తారు. బుద్ధిమాన్ అంటారు. కర్మని అకర్మయ పశ్చేతు అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ అన్నారు. కాబట్టి అతడు శుద్ధ సాత్విక బుద్ధి కలిగి ఉన్నాడు అన్నారు. అందువల్ల ఈ మనస్సు బుద్ధి 2 అంశాలు చెప్పినప్పుడు ఈ మనస్సు ఏమో మరి వ్యావహారికం వైపుకు తిరిగి ఉన్నదిగా, బుద్ధి ఏమో పారమార్థికం వైపుకి తిరిగి ఉన్నటువంటి అంశం. బ్రహ్మమును చేర్చాలంటే బుద్ధి అనేది ఉండాలి. వ్యావహారిక విశ్వ జగత్తును చేర్చాలంటే మనస్సు అనేది అవసరమై ఉన్నది. అందువల్ల పరమాత్మ 15వ అధ్యాయంలో కూడా శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణం ఏవచ అధిష్టాయ మనఃఛాయం అన్నాడు. అధిష్టాయ బుద్ధిశ్చాయం అని చెప్పి అల్లా, అధిష్టాయ మనఃఛాయం విషయాన్ ఉపసేవతే. బుద్ధి అనేటువంటి మాటలు చెప్పినప్పుడు స్వామివారు గీతలో దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే, ఏనా దేని చేత మాం నన్ను ఉపయాంతి పొందగలవో, నా స్వరూప అనుభవాన్ని పొందింపజేసేటువంటి బుద్ధియోగం దదామి, నీకు ఆ బుద్ధియోగాన్ని ఇస్తున్నాను అన్నారు. ఒకసాటేమన్నారు, మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. కాబట్టి మనసు అనేది ఇంద్రియముల యొక్క ఆశ్రయములో ఉండి విషయాన్ ఉపసేవతే అనే మాట వాడారు. బుద్ధి గ్రాహ్యం అనే మాట అక్కడ పారమార్థిక విషయంలో వాడారు. కాబట్టి పరమార్థమై ఉన్నటువంటి బ్రహ్మము తెలుసుకోవటానికి బుద్ధి అనేది ఉన్నది.
వ్యావహారికమై ఉన్న ప్రపంచమును తెలుసుకోవటానికి మనసు అనేటువంటి వస్తువు ఉన్నది. కాబట్టి ఎవరు దేనిని ఆశ్రయిస్తే దాని ద్వారా వాళ్ళు ఆ పదార్థాన్ని పొందే అవకాశం ఉన్నది. ఈ రకంగా చూసినట్లయితే లోకంలో చాలా వరకు ఉన్నటువంటి మానవ సముదాయము మనస్సునే ఆశ్రయించి ఉన్నారు. మనో సంబంధ జీవులు అన్నారు. మనస్సును ఆశ్రయించి ఉన్న జీవులు. అందువల్ల ఈ ప్రకారముగా మనస్సును ఆశ్రయించి ప్రపంచ సంబంధమై ఉన్నటువంటి విషయాలనే పొందుతూ ఉన్నారే కానీ బుద్ధి యొక్క ఆశ్రయంలో ఉండి పరమార్థ తత్వాన్ని గుర్తించడానికి గల విధానములో చాలామంది లేరు. కనుక బుద్ధి అనేటువంటి యొక్క అంశం మనలో ఆవిర్భావం కావాలంటే, బుద్ధి శక్తి పెరగాలంటే, శుద్ధ బుద్ధి పెరగాలంటే మనలో నివృత్తి మార్గం వైపు తిరిగి ఉన్న వాళ్ళకేమో బుద్ధి అంశం వస్తుంది. ప్రవృత్తి మార్గం వైపుకు తిరిగి ఉన్నటువంటి వాళ్ళకేమో మనస్సు అనే అంశం వస్తుంది. అందువల్ల మనస్సుకు ఆధారం బుద్ధి అన్నారే తప్ప బుద్ధికి ఆధారం మనస్సు అనే మాట అక్కడ వాడలేదు. అది వాడే అవకాశం లేదు. ఎందుకంటే మనస్సు అంతరించినప్పుడు బుద్ధి ఉంటుంది. కాబట్టి బుద్ధి అనే అంశం లేకుండా మనస్సు లేదు. అందువల్ల ఈ పరిణామం చెందినప్పుడు, ఈ మనస్సు అనే పరిణామం చెందినప్పుడు బుద్ధి స్థాయిలోకి వెళ్ళిపోవటం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనస్సుకి ఆధారం బుద్ధి అన్నారు. అందువల్ల మనస్సు అనే అంశం వేరు, బుద్ధి అనే అంశం వేరు. ఈ మనస్సు అనే అంశమేమో వ్యవహార సంబంధమై ఉన్న ఆ విషయాలని ఆస్వాదించేందుకు పనికొస్తుంది. బుద్ధి అనేటువంటి యొక్క అంశము పారమార్థిక బ్రహ్మమును అవలోకన చేయటానికి ఉపకరించేటువంటి వస్తువుగా మీకు పరమాత్మయే భగవద్గీత యందు 2 చోట్ల ఆ విషయాన్ని మీకు స్పష్టం చేసిన అంశం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం విషయాన్ ఉపసేవతే మనశ్చాయం విషయాన్ ఉపసేవతే అనే కాడ ప్రపంచ వస్తువులను ఆస్వాదించే విషయంలో మనస్సును చెప్పుకొచ్చారు. మరి బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, ఇంద్రియములకు అతీతమైనటువంటిది ఏ పారమార్థికమగు బ్రహ్మం ఉన్నదో అట్టి ఆ బ్రహ్మం బుద్ధి గ్రాహ్యం, బుద్ధికి మాత్రమే తెలియబడుతుంది అనే మాటల్లో సుస్పష్టం చేయబడి ఉన్నాయి. కాబట్టి పరమార్థ తత్వాన్ని అవగాహన చేసుకోనే విషయంలో బుద్ధి అంశం కావాల్సి వస్తుంది. ప్రపంచ విషయ సంబంధ భోగాలని అవగాహన చేసుకోనే విధానములో ఈ మనసు అనేటువంటి అంశం. కాబట్టి ఈ మనస్సుకు ఆధారముగా బుద్ధి ఉన్నది అన్నారు. కాబట్టి మహాత్ములు ఈ మనో అంశాన్ని కూడా దాటుతారు. అనగా ధ్యానములో నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు ఈ స్థూల దేహం యొక్క అంశము దాటారు. స్థూల దేహానికి ఆధారముగా ఉన్న కుండలిని అనే అంశము దాటారు. అటనే మరి ఆ స్థూల దేహానికి మూలమై ఉన్నటువంటి ఆ శ్వాస యొక్క అంశాన్ని కూడా దాటారు. సంకల్ప శక్తిని జయించారు. తర్వాత మనస్సుని బుద్ధిలో విలీనం చేశారు. తర్వాత ఆ బుద్ధిని బ్రహ్మములో చేరుస్తారు, ఈశ్వరుని యందు లయపరుస్తారు ఆ బుద్ధిని. కాబట్టి ఆ బుద్ధి సమర్పణ, దీన్నే మనకి పూజా విధానంలో కూడా మంత్ర పుష్ప సమర్పణ అని మాట చెప్పుకొస్తారు. కనుక భగవంతుణ్ణి మనం షోడశోపచారాలతో అన్ని పూజలు అయిపోయిన తర్వాత లాస్ట్లో మరి మంత్రపుష్ప సమర్పణ అంట. సువర్ణ మంత్రపుష్ప సమర్పయామి అని నమస్కారం చేస్తారు. అప్పటితో పూజ అయిపోతుంది. కాబట్టి ఆ ప్రకారముగా శ్వాస అనేటువంటి మంత్రాన్ని, అంశ మంత్రాన్ని, బుద్ధి అనేటువంటి పుష్పాన్ని, ఈ 2 కూడా మరి ధ్యానములో ఈశ్వరుని యందు లయింపజేయటమే మంత్ర పుష్ప సమర్పణము. ఆ 2 అర్పింపబడ్డాయి అంటే ఇక పూజ అనేది అక్కడ లేదు. ఇక పూజ అయిపోయింది. ఇక మనస్సు అర్పింపబడింది, శ్వాస అర్పింపబడింది. కాబట్టి అక్కడ పూజ అనేది ఉండదు. కనుక దాన్ని
యోగ సమాధి సంబంధ అంశాన్ని మంత్ర పుష్ప సమర్పయామి అనే అంశం వస్తుంది పారమార్థికంగా. అట్లాగా ఈ బుద్ధి వికసించని సాత్విక విధానముగా ఉండేది కాబట్టి దాన్ని బుద్ధి అన్నారు. వికసించిన విధానం ముందుగా పుష్పము అని చెప్పని మాట చెబుతారు. బుద్ధి పుష్పం అని చెప్పని అంటారు. మనస్సు మొగ్గ, బుద్ధి పుష్పం అని అర్థం. కాబట్టి ఆ ప్రకారముగా బుద్ధి, ఆ బుద్ధికి ఆధారముగా ఉన్నటువంటి జీవుడు, జీవునికి ఆధారముగా ఉన్నటువంటి ఈశ్వరుడు. ఇట్లాగా స్వామి చెప్పుకొచ్చారు. భగవద్గీతలో మనకు 6వ అధ్యాయంలో వచ్చే శ్లోకం, 6 రుచోహో మునేహ యోగం. మునేహే మననశీలుడై ఉన్నటువంటి వాడు, నివృత్తి మార్గములో పయనించేటువంటి వారిని మునులు అని చెప్పని అంటారు. ఏమి వాచం యమహ మునిహి అనేటువంటి అర్థం ఒకటి ఉన్నది. వాక్కును నియంత్రణ చేస్తారు. కాబట్టి ఆ మననాత్ త్రాయతే ఇతి మునిహి. మననాత్ హంస యొక్క ఆశ్రయంలో చక్కగా ఉండటం కారణముగా వారిని మునులు అని చెప్పని అన్నారు. 6 రుచోహో మునేహ యోగం కర్మ కారణం. అలాంటి మునులు ఆ బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందే ఉద్దేశం గలవారై మరి వాళ్ళ ప్రయాణం అంతర్ముఖం వైపుకు పయింపజేశారు కాబట్టి దాని సోహంభావ ధ్యాన కర్మ, అది కర్మయోగము అన్నారు. కర్మ కారణం వచ్చేది. ఎప్పుడైతే సాధకులై వాళ్ళు నివృత్తి మార్గంలో పయనించి మరి ఆ స్థూల దేహం, దానికి ఆధారమైనటువంటి శ్వాస, కుండలిని శక్తి, సంకల్ప శక్తి, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా దాటుకుంటూ ప్రయాణం చేసి ఈశ్వర సన్నిధికి వాళ్ళు చేరుకుంటున్నారు. మీకు ఇదే మాట భగవద్గీత 3వ అధ్యాయంలో కూడా స్వామి చెప్పారు. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేహే పరతస్తు సహా అన్నారు. కాబట్టి విషయముల కంటే ఇంద్రియములు, ఇంద్రియముల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, యో బుద్ధేహే పరతస్తు సహా, ఆ బుద్ధి కంటే అతీతముగా ఉన్నది, పరతః వేరై ఉన్నది, శ్రేష్టమై ఉన్నది, సహా, సహా అంటే ఆ ఈశ్వరుడు. అది కాబట్టి ఈ ప్రకారంగా మరి ఆ విషయములు వాటి నుంచి దాటి, ఇంద్రియాలు అవి కూడా దాటి, మనస్సును కూడా దాటి, బుద్ధిని కూడా దాటి యో బుద్ధేహే పరతస్తు సహా, దానికి అధిష్టానముగా ఉన్నటువంటి ఆత్మను చేరుకోవటము. ఇంకా స్పష్టంగా మనం చూడాలంటే 12వ అధ్యాయంలో స్వామి చెప్పిన మాట, మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అతవర్ధం న సంశయ. మయ్యేవ మన ఆదస్వ, మరణాంతకరణ మనస్సు ముందు నాయలో ప్రవేశింపచేయి. ఆ తర్వాత మయి బుద్ధిం నివేశయ, నాలో ఆ శుద్ధ బుద్ధిని ప్రవేశింపజేయి. నివశిష్యసి మయ్యేవా, అట్లా చేయగా నువ్వు నాయందే ఉంటావు, నేనే నీవుగా, అది త్వం తత్తో అసి. కాబట్టి ఆ జీవుడు ఈశ్వరుడు కావటం అనేటువంటి అంశం తత్వమసి మహావాక్య బోధలో వస్తున్నటువంటి ఆ విధానం చాలా గొప్ప అంశం. ఇది ఊరకే తత్వమసి మహావాక్యం వాడి తత్తనగా ఈశ్వరుడు, త్వం అనగా జీవుడు, అసి అయిపోయి ఉన్నారు. ఎక్కడ అయిపోయి ఉండేది? దీనికి ఎంతో తతంగం అంతా వెనకాల ఉన్నది. ఇదంతా శీలిస్తే కదా అప్పుడు అయ్యే విధానాలు. ఊరకే బోధ చెప్పేసుకుని జహద లక్షణాన్ని, అజహద లక్షణాన్ని, జహద లక్షణ అని చెప్పని మొత్తం తీసి పారేశాము అని చెప్పనంటే దాంట్లో ఉండేటువంటి యొక్క చేతనాలకు ఏకత్వం ఉంటుంది. అదే ఇది, అదే ఇది అనే ప్రకారం కేవలం మాట మాత్రములుగా చెప్పుకొని సంతృప్తిని చెంది మేమంతా తత్వమసి మహావాక్య బోధ అంతా ఆపోసనం పట్టేసేసాము, ఇక మేము ఈశ్వరుల స్వరూపములు అయిపోయాము అనే విధానంగా కేవలం మాటల ద్వారానే వాళ్ళ ఆ యొక్క భావనలు చేసుకుని అట్లాగా ఉండిపోయే విధానం చేసుకుంటూ ఉన్నారు. కానీ మీకు ఆ శాస్త్రం అనేటువంటిది దాని విషయంలో స్పష్టత ఇస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని గనక కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి, భగవద్గీత ఇచ్చినటువంటి యొక్క సందేశాన్ని గనక అర్థం చేసుకున్నట్లయితే అంటే ఆ జీవుడు ఎలా ఈశ్వరుడు అవుతాడనే విషయం మనకి సుస్పష్టం అవుతుంది. దాని అంశం మీద కొంత రేపు కూడా విచారించుకుందాము. ఓం సహనా భవతు
सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरिः ओम तत्सतो। श्री गुरुभ्यो नमः। हरिः ओम।